ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సింది అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్లీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ తరఫున మాట్లాడతలేను, ఒక ఆడ వ్యక్తి ఆవేదన గురించి మాట్లాడే వీడియో ఇది. మీరు ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే మీకు వీడియోలు కూడా చూపెడతాను. పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు మాగంటి సునీత గారి మీద, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సునీత గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం, మరియు అలాగే ఇంకో మంత్రి అయిన ఏజ్లో పెద్ద అనుభవంలో కూడా పెద్దయిన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇలా మాట్లాడడం ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. మొన్న బీఆర్ఎస్ మీటింగ్లో మొన్ననే రీసెంట్లీగా 6 నెలల క్రితమే చనిపోయిన దివంగత మాగంటి గోపీనాథ్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి భార్య అయిన సునీత గారికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే స్టేజ్ మీద ఆమె అనుచరులైన బీఆర్ఎస్ కార్యకర్తలను చూసి ఇంత మొత్తంలో ఆదరణ ఇస్తున్నారని ఆవేదనకు గురై ఏడుస్తే దీనిపై కాంట్రవర్సీగా మాట్లాడడం ఈ మంత్రులకు సబవేనా? ఒక మంత్రి ఇన్ని రోజులు పొన్నం ప్రభాకర్ గారంటే మాకు ఎంతో అభిమానం ఉండే, ఉద్యమం చేసిండు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమం కోసం పోరాటం చేసిండు అనే ఒక సానుభూతి ఉండే. కానీ మంత్రి పదవులకు రాకముందుకు ఒక పొలైట్గా మాట్లాడేది, ఒక రాజకీయ నాయకునిగా మాట్లాడేది. మరి మంత్రి పదవులకు వచ్చినాక ఏమైందో ఏమో కానీ కాంట్రవర్సీ మొన్న ఒక దళిత మంత్రి మీద కాంట్రవర్సీ మాటలు మాట్లాడి దాని మీద పబ్లిసిటీ అయింది. అంటే మళ్ళా క్షమాపణ చెప్పకాడికి తెచ్చుకున్నాడు. ఒక బీసీ నాయకుడు, ఒక మంచి ఉద్యమకారుడు అనుకుంటే మంత్రి పదవి అచ్చుడుతోనే మరి ఇంత అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో నాకు ఇప్పటి వరకు అర్థమవుతుంది. దయచేసి ఒక్కసారి పూర్తిగా వీడియో చూడండి. ఒక ఆడ మనిషి అయిన భర్తను కోల్పోయి ఒక స్టేజ్ మీద భావోద్వేగానికి గురై ఏడిస్తే దీన్ని కూడా ఎలక్షన్ స్టంటే ఏడవాలని బీఆర్ఎస్ వాళ్ళే అన్నారని అనడం ఇది న్యాయం కాదు. దీని మీద యావత్ తెలంగాణ ఆడపడుచులు బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, దీనిపై మండిపడుతున్నారు. ఒక ఆడవారికి కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? భర్తను కోల్పోయి ఉన్న వ్యక్తి సంవత్సరం కాదు 2 ఏళ్ళైనా మర్చిపోదు. కానీ ఇంత ఆదరణ చూపెడుతున్నారు. మన దగ్గర బంధువుల ముందు స్టేజ్ మీద ఏడవపోతే ఏడుస్తారు. రేపు మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. మీ కుటుంబ సభ్యులు ఎవరు ఏడవలేరా? దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడకండి. ఎలక్షన్ గెలవచ్చు, ఓడిపోవచ్చు. మీరు ఈ ఎలక్షన్ కొరకు ఇంత దిగజారి మాట్లాడితే సభ్య సమాజం చూసి ఊడుకోదని హెచ్చరిస్తున్నారు. మరి ఇంకో మంత్రి ఏజ్లో పెద్ద, అనుభవంలో పెద్ద, సీనియర్, 4-5 పార్టీలు మారి వచ్చిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇలా మాట్లాడడం ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాళ్ళు ఎలక్షన్ స్టంట్ కొరకే ఎడుతున్నారు, మరియు సినిమా లెవెల్లో చూపెడుతున్నారు సానుభూతి ఓట్ల కోసం. అంటే దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడద్దు. మీరు ఒక సీనియర్ లీడర్ అయి, మంత్రి అయి, సానుభూతి ఓట్లు అంటే భావోద్వేగానికి గురి కాకుంటుంటారా? మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలా ఏడవకుంటుంటారని మీరు చెప్పండి. మీరు ఒక అధికారికంగా మంత్రి పదవులు ఉండి మీరు నలుగురికి దిశానిర్దేశంగా ఉండాలి. కానీ జూబ్లీహిల్స్ లో గెలిచే పరిస్థితి లేక ఇంత దిగజారి మాటలు మాట్లాడడం ఈ సభ్య సమాజానికి మంచిది కాదని తెలియజేస్తుంది. దయచేసి మీరు మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి మాట్లాడరామని చెప్పాలి. ఎందుకంటే ఒక ఆడ మనిషిని ఇంత దిగజారి మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ఆడపడుచు చూడలేకపోతున్నారు. దయచేసి మీ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి. లేని పక్షంలో ఆ జూబ్లీహిల్స్ ప్రజలే, ఆ మహిళలే మీకు బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతారని తెలియజేస్తున్నాను.